నియోజకవర్గ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ గారికి వేదిక పైన చాలా మంది పెద్దలు ఉన్నారు. అందరికీ పేరు పేరున నమస్కారం. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి బీసీ వర్గాలందరికీ ప్రత్యేకమైన అభివందనం. సోదరులారా, మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్యకుమార్ గారి పైన చాలా మంది రకరకాలుగా మాట్లాడడం జరిగింది. దోగర్తి ప్రకాశ్ రెడ్డి అన్నాడు, ఆయన యావూరు యా కులము ఏ మతము, ఆయన ఈడొచ్చి ఏం పీకుతాడు అని ఆయన. మరి ఇంకా స్థానికంగా ఉండే ఎమ్మెల్యే ఆయన ఇంకా కొంచెం ముందోటి చేశాడు. ఆయన మహారాష్ట్ర ఇంకొకటి అది ఇది అని. మీకెందుకయ్యా యాదవ్ ఒకటి, మా యాదవ్ వచ్చినాడు, మా బీసీ వచ్చినాడు అని మామూలు చాలా సంతోషంగా ఉన్నారు, కానీ మీకు రుచించడం లేదు. నువ్వు ఏం పొడిచినావు ఇంతవరకు? ధర్మవరంలో ఏం చేశాడో వెంకటరామరెడ్డి ప్రజలు అందరికీ తెలుసు. నువ్వు గల్లీ గల్లీ తిరిగావు, గుడ్ మార్నింగ్ అన్నావు. నీ గుడ్ మార్నింగ్ బ్యాడ్ మార్నింగ్ అయిపోయింది. నీ గల్లీలో తిరిగే నాయకుడు నువ్వు. దేనికోసం? కబ్జా చేయడానికి, భూమి ఆక్రమించడానికి గల్లీ గల్లీ తిరిగావు. ఢిల్లీలో తిరిగే నాయకుడు సత్యకుమార్ యాదవ్. నువ్వు ఏం డెవలప్ చేసావయ్యా? నువ్వు డెవలప్ అయినావు, కానీ ప్రజలు చేసినదేమీ లేదు. నువ్వు ఎక్కడైనా బీసీల్ని సహిస్తున్నావా అని చెప్తున్నా. ఒక బీసీ మంత్రి శంకర్ నారాయణ గారు మంత్రి ఈ ధర్మవరం పట్టణానికి రాబోతే ఒక్క ఫ్లెక్సీ కూడా కట్టని కూడా అడ్డు తగిన నువ్వు బీసీలకు ఎక్కడ గౌరవిస్తున్నావు? అందులో నీ పార్టీ. నిజంగా చెప్పాలంటే శంకర్ నారాయణది ఇక్కడ సీటు, వాళ్ళ నాయన ప్రముఖ న్యాయవాది, పేరున్నటువంటి వాడు, మున్సిపల్ చైర్మన్ గా చేశాడు. మరి ఆయనకి ఇక్కడికి వాళ్ళ టికెట్ మరి ఎందుకు పంపిస్తున్నావా ఇంకో చోటుకి, పెనుగొండకు? మళ్ళీ ఆటించి కాదని మళ్ళీ అనంతపురము. మీ ఇష్టమా? నీది ఎవరు? నీది ఇక్కడ సొంతమా? సత్యకుమార్ గారు ఇక్కడ కాదు, నీది ఈ నియోజకవర్గమా? మీ ఇంటికి 2 టికెట్లు కావాలా? ఆ కొనుగోలులో ఉన్నారు వాళ్ళ పాపం 4-5. మా బీసీకి ఒక టికెట్ ఇచ్చారా మీరు? పట్టాలలో 2 ఎస్సీలు పోతే 2 పట్టెలు గాను ఒక్క రంగానికి ఇచ్చారు మీ పార్టీలో. ఎవరికి ఇచ్చారో చెప్పండి బీసీలకు. ఎక్కడ బీసీలు గౌరవిస్తున్నారు? ఒక సందర్భంగా 2 సంవత్సరాల కిందట ప్రకాశ్ రెడ్డి మాట్లాడాడు, ఇది మన సొంత ఇల్లు, ఈ పార్టీ మనది. శంకర్ నారాయణ ఇంట్లో పాడుకున్నాడు, మనం ఖాళీ చేయబట్టే ఖాళీ చేయాల. అది మీ రెడ్ల పార్టీ. అది బాగా స్పష్టంగా నువ్వే మాట్లాడినాడు, అందరూ బాగా మీడియాలో కూడా చూశారు. మరి ఈ రోజు దుష్ట శిష్టభక్షణ కోసం ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్ముడు ఏ విధంగా వచ్చి ఎట్లా దుష్ట శిక్షణ చేసి శిష్టుల్ని ఎట్లా రక్షించాడో, మరి అదే విధంగా ఈ రోజు సత్యకుమార్ గారు వచ్చారు, అదే వంశం నుంచి వచ్చారు. మరి ఎంత అభివృద్ధి చేసి చూపిస్తాడో చూడండి. మీలాగా మీరు డెవలప్ అయ్యేది కాదు. ఆయనకు ఉన్నటువంటి జాతీయ స్థాయిలో ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జిగా పార్టీని రూలింగ్ తెచ్చినటువంటి వ్యక్తి. మరి ఈ నియోజకవర్గమే కాకుండా ఈ జిల్లా కూడా అత్యధికంగా ముందుకు తీసుకుపోతాడని చెప్పి మాకు నమ్మకం ఉంది. మిమ్మల్ని ఓడించి తీరుతాం. వెంకటరామరెడ్డి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ బీసీలు సహించదట్లేరు. అయ్యా, మల్లేరుపల్లిలో ఒక కురుబకురసుడు రెడ్డి అమ్మాయిని చేసుకుంటే 8 మందిని తలపని కొట్టించి కాళ్ళని కొట్టించావు, కానీ కేసు కూడా మళ్ళీ పంపితే పెట్టావు. ఇదే నువ్వు బీసీకి చేసింది. అది కాబట్టి